తెలంగాణ డీసెట్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా డీసెట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి వీడియో వేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉన్నది అండ్ ఎగ్జామినేషన్ డే ఎప్పుడు అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్ వీడియో అయితే వేసుకున్నాం. సో ఆ వీడియోస్ కావాలంటే చెక్ చేయరి, లేదంటే ఈ వీడియో లోపల కూడా మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకు ఎగ్జామినేషన్ అనేది రాసిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉన్నది అని చెప్పి చెక్ చేసుకుందాం, ఎట్లా చెక్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మనకు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి కూడా ఎట్లా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం అన్నట్టు. ఓకేనా. సో ప్రీవియస్గా మనం ఎట్లా చెక్ చేసుకోవాల్సి ఉండే కదా అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయిదాం అనుకున్న వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, వాళ్ళ ఓల్డ్ డిస్టిక్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఓల్డ్ డిస్టిక్ అనేది ఓపెన్ చేయాల్సి ఉండే. ఓకేనా. సో మన అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మనకు ఓల్డ్ డిస్టిక్స్ అయితే ఇచ్చారు. ఆ ఓల్డ్ డిస్టిక్ ప్రకారం మనం అయితే మన ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ ఓపెన్ చేసుకొని మన హాల్ టికెట్ నెంబర్ని వెతుక్కుంటే వాళ్ళు మనకు డే అయితే మెన్షన్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఏ డే రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అని చెప్పి. సో ఇది ఒక ప్రాసెస్. ఓకేనా. సో మనం ఈ ప్రాసెస్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, మనం మన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని డిస్టిక్ని ఓపెన్ చేసి దానిలో మన హాల్ టికెట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉండే. ఓకేనా. సో హాల్ టికెట్ నెంబర్ని లైక్ ఎంటర్ చేసి వెతికితే మనకు మన హాల్ టికెట్ నెంబర్తో పాటు మన నేము, దాంతో పాటుగా మన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి అన్నట్టు. అండ్ దాంతో పాటుగా అందులోపలనే మెన్షన్ చేసేది మనకు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. ఓకేనా. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డే రోజు అని చెప్పి మనకు మెన్షన్ చేసి ఉండే. సో ఇదంతా వెతికి పీడిఎఫ్లు వెతికి అంత పని లేకుండా మనకు డీసెట్ అఫీషియల్ వెబ్సైట్ లోపలనే ఒక కొత్త పోర్టల్ అయితే ఇచ్చారు అన్నట్టు. ఓకేనా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే మనం మన ఓల్డ్ డిస్టిక్ వెతకాల్సిన అవసరం లేదు. ఆ ఓల్డ్ డిస్టిక్ లోపల మనకు మన హాల్ టికెట్ నెంబర్ వెతికి మనకి ఏ రోజు కౌన్సిలింగ్ అవుతుంది అని చెప్పి ఆ డేని, ఆ మీడియంని ఏది కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు. సో డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి అఫీషియల్ వెబ్సైట్ లోపలనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ట్యాబ్ ఉంటుంది మనకు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్యాబ్ లోపలనే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అన్నట్టు. ఓకేనా. సో సెకండ్ లింక్ ఉంటుంది, చెక్ వెరిఫికేషన్ సెంటర్ అని చెప్పి. ఓకేనా. చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అని చెప్పి ఉంటుంది. సో ఈ లింక్ని మీరు క్లిక్ చేసి అయితే ఈజీగా మీ డీటెయిల్స్ ఇచ్చి మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అని చెప్పి, లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ ఉందని చెప్పి తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో మనకు తెలంగాణ డీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో ఈ తెలంగాణ డీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఉంటుంది. కింద మనకు హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది అన్నట్టు. సో ఈ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు మన హాల్ టికెట్ నెంబర్ చూపెడుతుంది, మనకు సెంటర్ ఎక్కడ అని చెప్పి మన సెంటర్ అడ్రస్ అనేది చూపెడుతుంది అన్నట్టు. గౌడ్ డైట్ హైదరాబాద్ అని చెప్పి. అండ్ దాంతో పాటుగా మన మీడియం చూపెడుతుంది. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి మనకు డేట్ అయితే చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది తెలుస్తుంది, ఎక్కడ అని చెప్పి అడ్రస్ తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మనకి ఏ డేట్ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ డేట్ రోజు మనకు మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటిని పట్టుకెళ్ళి మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 9 గంటలకు స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో 9 గంటల వరకు మీరు అక్కడ రీచ్ అయ్యేలా వెళ్ళండి. అండ్ కొంచెం లేట్ అయినా కూడా, అటు ఇటు అయినా కూడా మనం రిక్వెస్ట్ చేసి ట్రావెలింగ్లో లేట్ అయిందని చెప్పి చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. కానీ 9 గంటల వరకు వెళ్తే బెస్ట్. ఓకేనా. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో మీరు ఇంకా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ని చెక్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా చెక్ చేసుకోరి. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.